రైల్వే స్టేషన్ బీదవాడు నుంచి విజయవంతమైన పుష్ప వ్యాపారి వరకు. ఒకరుమారు రైల్వే స్టేషన్ పక్కన జీవించే బిచ్చగాడు దానం అడుగుతూ రోజులు గడుపుతున్నాడు. ఆకలితో కాదు, ఆశలు లేక జీవించేవాడు. ఒకరోజు అక్కడకు వచ్చిన బాగా తయారైన వ్యక్తి అతనితో ఒక మాట చెప్పాడు. ఈ జీవితంలో ఏదైనా పొందాలంటే మనం ముందుగా ఏదైనా ఇవ్వాలి. ఈ మాటలు బిచ్చగాడి మనసులో ముద్రపడ్డాయి. ఆ రోజు నుంచి అతను తన వైఖరిని మార్చుకున్నాడు. ఇక భిక్ష అడగకుండా చేతిలో పూలు పట్టుకుని ప్రజలకు ఇస్తూ అందుకు వారి దయను ఆశించేవాడు. చిన్న పువ్వు కాని గొప్ప సంకేతం. అతని మారిన దృక్పథం, చిన్న కానుక అతనిని అందరికీ ప్రత్యేకంగా కనిపించేలా చేసింది. అతని వినయాన్ని గమనించిన ప్రజలు ఎక్కువగా సహాయం చేయడం ప్రారంభించారు. అందుకున్న డబ్బుతో మరిన్ని పూలు కొనుగోలు చేసి రోజుకి అతని ప్రయత్నం ఒక చిన్న వ్యాపారంగా మారింది. రోజు పూలను అమ్ముతూ మరింత విశ్వాసంతో ముందుకు సాగాడు. ఇలా రైల్వే స్టేషన్ పక్కన ఉన్న బిచ్చగాడు తన ఆలోచన మార్చుకొని తానే తన జీవితాన్ని మార్చుకున్నాడు. అతనిలో ఉన్న స్వయంగౌరవం, సానుకూల దృక్పథమే అతనిని విజయవంతమైన పుష్ప వ్యాపారిగా మలిచాయి. ఈ కథ మనకు చెప్పేది ఒక్కటే: మనల్ని మనం చిన్నవాళ్ళమని భావించడం మానితే, మన కలల్ని గొప్పగా ఆలోచిస్తే ఎలాంటి స్థితి నుంచైనా మనం విజయం సాధించగలుగుతా.